ఆంటీ, వంశీ గారికి యాక్సిడెంట్ జరిగింది. డాడ్, వంశీ అన్నయ్యకి గతం గుర్తొచ్చింది. కృష్ణవేణి, వంశీల విడాకులైపోయాయి. ఇక మీరు మాట్లాడాల్సింది ఏమీ లేదు. దట్స్ ఇట్. మీ ఉదయకి ఏమైనా పిచ్చి పట్టిందా? తను విడాకుల మీద సంతకం పెట్టడం ఏంటి? డాడ్, ప్లీజ్ ప్రస్తుతానికి వదిలేయండి. గొడవ పెద్ద చేయకండి. స్నిగ్ధతో అన్నయ్య పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. ఆలోచిద్దాం. ప్లీజ్ డాడ్. భార్య ఉండగానే రెండు పెళ్లి చేసుకోవడం మీకు ప్యాషన్. భార్య మనసుని అర్థం చేసుకోలేని మొండి మనుషులు మీరు. మీకు భార్యని ప్రేమించడం తెలియదు, ఏడిపించడం తప్ప. భార్యని గౌరవించడం తెలియదు, అవమానించడం తప్ప. స్నిగ్ధ, వంశీ మూడ్ బాగాలేదు. నాకు తెలుసా ఆంటీ, నేను అర్థం చేసుకోగలను. వాడెందుకలా టెన్స్డ్గా ఉన్నాడో నీకన్నీ త్వరలోనే తెలుస్తాయి. వాడి మూడ్ సెట్ అవ్వగానే నేనే నీకు ఫోన్ చేసి శుభవార్త చెప్తాను. మీ పెళ్లి నిశ్చితార్థం గ్రాండ్ గా చేస్తాను. బట్ నాకు కొంత టైం కావాలి స్నిగ్ధ. అవసరం లేదమ్మా. అమ్మా, నాకు స్నిగ్ధకు 1 వీక్లో పెళ్ళైపోవాలి. ఎవరు నన్ను కాపాడుకున్నా, ఎవరు నాకు దూరమైనా నాకింకేం అవసరం లేదు. నాలో ప్రేమ చచ్చిపోయింది. 2 రోజుల్లో నిశ్చితార్థం, వారం రోజుల్లో మా పెళ్ళి అయిపోవాలి. దట్స్ ఇట్.
స్నిగ్ధ, విన్నావు కదా వంశీ నిర్ణయం? మీ నాన్నగారితో మాట్లాడి ఎల్లుండి నిశ్చితార్థానికి రమ్మని చెప్పు, సరేనా? ఎల్లుండి నీకు వంశీకి నిశ్చితార్థం. అలాగే ఆంటీ. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. అరవింద్, మీ వదిన సంతకం పెట్టాక వాళ్ళిద్దరినీ నువ్వు కలపాలని కూడా ఇంపాసిబుల్. ఆయన వంశీ గారు కూడా స్నిగ్ధను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ఇంక నువ్వు వేడిస్తే మాత్రం పెళ్లి ఆగుతుందా? లేదలివేణి, అన్నయ్య స్నిగ్ధాల పెళ్లి జరగదు. నేను జరగనివ్వను. చూడు, మీ అమ్మకి ఇష్టం లేకుండా ఏ పని చేసినా అది మనకి మంచిది కాదు అరవింద్. తప్పు చేస్తే మామ్నైనా సరే ఎదిరిస్తాను అలివేణి. మీ అమ్మ చేసేది వంశీ గారి సంతోషం కోసమే కదా, అది తప్పెందుకు అవుతుంది? అలివేణి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. నువ్వింతగా బాధపడ్డం నేనెప్పుడు చూడలేదు అరవింద్. అలివేణి, అన్నయ్య వదినలు ఒకటవ్వాలి, వాళ్ళు పిడిపోకూడదు. అరవింద్, వదినా, విడాకుల మీద నువ్వు సంతకం ఎందుకు పెట్టావు వదినా? ఏందయ్యా ఆలోచిస్తుండారు? అదే లక్ష్మి, నీ ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు అయ్యాయి. ఆ డబ్బులు వీరభద్రం ఆఫీసులో తీసుకుని వచ్చాడు. ఊరుకోండి బావుగారు, ఎన్నిసార్లు చెప్తారు ఈ విషయము? ఉమ్మడి కుటుంబం అన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవటం మామూలే కదా. నిజమేనమ్మా, కానీ ఉమ్మడి కుటుంబం నుంచి నువ్వు వేరుపడ్డాక మాకు కొంచెం భయంగా ఉంది. అయ్యో బావుగారు, తప్పు చేసినాను, క్షమించినానన్నారు కదా, ఆ విషయం ఇప్పుడెందుకు? అంత డబ్బు వాడిని ఎత్తిమీద వేయటం నాకిష్టం లేదు. నిజమేనయ్యా. అందుకని పొలం పత్రాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఆ 5 లక్షలు అప్పు తీరుస్తాను. వియ్యంకుల ఆఫీసు కాబట్టి అవసరానికి వీరభద్రం అడగ్గానే డబ్బులిచ్చుంటారు.
అవి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తేనే మనకి గౌరవం ఉంటుంది. మీ ప్రెసిడెంట్ అన్నయ్యకి ఫోన్ చేశాను. పొలం పత్రాలు తీసుకుని రమ్మన్నాడు లక్ష్మి. అలాగేనయ్యా, వెళ్ళి డబ్బులు తీసుకురండి. వీరభద్రానికి ఇస్తే 5 లక్షలు ఆఫీసులో కట్టేస్తాడు. అలాగే లక్ష్మి. బావగారు, ఇప్పుడెందుకు బావగారు? ఆయన రానివ్వండి. ఆయన వచ్చినాక ఇద్దరు కలిసి వెళ్ళి తీసుకొద్దురు గాని. మళ్ళీ వీరభద్రం ఎందుకు? నాకు అప్పేవరా ఏంటి? ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు? అబ్బే ఏమీ లేదక్క. పొలం పత్రాలు ఎందుకు? ఆయన ఎలాగో శాలరీలో నెల నెల కడతారు కదా. నిజంగా నువ్వు మారిపోయినావు చంద్రకళ. అవునక్క. డబ్బు విషయంలో నీలో చాలా మార్పు వచ్చింది. అవునక్క. దేవుడా 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 దేవుడా. వామ్మో, కలర్ జిరాక్స్లు చూసి బావుగారికి అనుమానం వస్తుంది. నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారో ఏమో. దేవుడా, సమయానికి అమ్మ కూడా ఇంట్లో లేదు. ఏం చేయాలి? ఇవేంటి జిరాక్స్లా ఉన్నాయి? ఇవి ఒరిజినల్ కాదు. లక్ష్మి, ఏందయ్యా? ఇవేంటి కలర్ జిరాక్స్లా ఉన్నాయి? ఒరిజినల్స్ ఏమయ్యాయి? నాకు తెలీదయ్యా. బావుగారు, నాకు తెలీదు బావుగారు. అదేంటి, తోడుకోడలు ఇద్దరికీ తెలియకుండా ఒరిజినల్స్ ఏమైపోయాయి? ఏంటన్నయ్య అందరూ అదోలో ఉన్నారు, ఏమైంది? వీరభద్రం, పొలం పత్రాలు ఒరిజినల్స్ కనిపించడం లేదురా. నా దగ్గర ఉన్నాయన్నయ్య. ఓ, నీ దగ్గర ఉన్నాయా? సరే, తీసుకురా. అలాగే అన్నయ్య. ఏంటమ్మా, సడన్ గా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసా? రావాల్సి వచ్చింది, వచ్చేసాను. ఏమైందమ్మా? ఏందమ్మా, ఏమైనాది? అవును, నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా?
నేను బాగానే ఉన్నాలేమ్మా. ముందు విషయం ఏందో చెప్పవే. అమ్మా, కృష్ణవేణి వంశీ గారి దగ్గర నుంచి విడాకులు తీసుకుంటుంది. నాకు ఈ రోజే తెలిసింది. విడాకుల పేపర్స్ మీద సంతకాలు కూడా పెట్టేసింది. అసలు విడాకుల మీద సంతకాలు ఎందుకు పెట్టిందో ఎవరికీ అర్థం కావడం లేదు నాన్న. ఇప్పుడు ఆ విషయం చెప్పడానికి ఇంటికి వచ్చావా? అవును నాన్న. చూశారా మీ మేనగోడల అహంకారం? నా మేనకోడలు కాదు, నీ కూతురు. నా కూతురు కాదని ఎప్పుడో ఇంట్లోంచి తరిమేశాను. ఇంకెక్కడి కూతురు? నాకు అలివేణి ఒక్కతే కూతురు. విడాకుల మీద సంతకం పెట్టినప్పుడు అమ్మా అని పిలిచిన ఈ అత్తయ్యని కాని మేనమామలు గాని ఎవ్వరూ దానికి గుర్తులేరు. ఎంత అహంకారం! నువ్వెందుకు బాధపడ్డావు? ఏం మీకు బాధగా లేదా? నేను వద్దన్నా నన్ను ఎదిరించి పెళ్లి చేసుకుని పోయింది. ఇప్పుడు విడాకుల మీద సంతకం చేయడానికి నన్ను అడుగుతుందా? అయ్యయ్యో, కృష్ణవేణికి ఇదేం పోయే కాలము. వంశీబాబుకి బాగయ్యాక సంసారం సాఫీగా సాగిపోతాదనుకుంటే ఇట్టా చేసుకుంటాదేంది? కృష్ణవేణికి పిచ్చి పెట్టినదా ఏంది? చిచి, దాని గురించి మాట్లాడకండి. వదనా, మీరంతా అలా మాట్లాడకండి. పాపం ఏ పరిస్థితుల్లో సంతకం పెట్టిందో ఏమో. అసలు ఏం జరిగిందో మనకు తెలియదు కదా. వీరభద్రం, కృష్ణవేణి మీద జాలి చూపించకయ్యా. అది హద్దులు మీరి మనల్ని దాటిపోయినది. చిన్న పెద్ద గౌరవం లేదు దానికి. కన్ను మిన్ను కానకుండా తిరుగుతోంది. కళ్ళు నెత్తి మీదకెక్కే. విడాకుల మీద సంతకం పెట్టి పాపం జమీందార్ల పరువు మర్యాదలు తీసేసినది. కృష్ణవేణి విడాకులిచ్చాక అత్తయ్య గారు కోపంతో వెంటనే వంశీ గారికి ఇంకో పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకుందమ్మా. స్నిగ్ధ అని పెద్ద బిజినెస్ ఫ్యామిలీ, కోటేశ్వర్ల కుటుంబం. అమ్మాయి కూడా చాలా మంచిది. త్వరలో వంశీ గారికి స్నిగ్ధకి పెళ్లి చేస్తున్నారు. డబ్బు డబ్బు అంటూ ఎండమౌరు వెంట పరిగెత్తింది. అక్కడైనా కుదురుగా ఉందా? అది లేదు. పోనీ అత్తంటి వారు బాగా చూసుకోవట్లేదా అంటే మహారాణిలా చూసుకుంటారు. అసలు ఏం తక్కువైందని ఇలా ప్రవర్తిస్తోంది? తన ప్రవర్తన ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు. అసలు ఒంటరిగా ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది? ఎవరి పంచను చేరుతుంది. అటు అత్తింటిని దూరం చేసుకుని తోడు లేకుండా ఒంటరిగా ఎలా ఉంటుంది? దానికేం, చదివించారు కదా దగ్గరుండి. ఉద్యోగం చేస్తుంది, సంపాదించుకుని తింటుంది. ఎవరి కర్మకు ఎవరి బాధ్యులయ్యా. దానివల్ల ఒకరు బ్రతకాలా, అది ఇంకొకరిని బ్రతికించాలా? నా బిడ్డ దాన్ని సొంత చెల్లెల కంటే ఎక్కువగా అభిమానించింది. అలాంటి అక్క కడుపులో చిచ్చు పెట్టింది. చేసిన పాపం ఊరికే పోతుందా? ఒక్కసారి మనిషి దిగజారిపోతే ఇంకా జారుడు బండ మీద జారినట్టు పాతాళంలోకి పడిపోవాల్సిందే.
నిజమేనక్క. కానీ కృష్ణవేణి ఇట్ట చేయటం వల్ల బావగారికి తలంపులు కదూ. పలానా మేనగోళ్ళు ఇట్ట చేసినదంటే బావగారికి అవమానం కదూ. కృష్ణవేణి వల్ల జీవితానికి సరిపడా అవమానాలు భరించాలి లక్ష్మి. ఇక తన గురించి ఏం చెప్పినా బాధపడే ఓపిక నాకు లేదు. మేనకోడలు 2 మంచి మాటలు చెప్పి దారిలోకి తీసుకురావచ్చు కదా అని ఎవరైనా అనుకుంటారు. కానీ నా మనసు చలించదు. ఎందుకంటే పరాయ వాళ్ళు చేసే ద్రోహం కంటే అయిన వాళ్ళు చేసే ద్రోహం మనసును చంపేస్తుంది. కృష్ణవేణి నా మనసును చంపేసింది లక్ష్మి, చంపేసింది. దారం మన చేతిలో ఉంటే గాలిపటాన్ని ఎక్కడికైనా ఏ దిశకైనా మళ్లించొచ్చు. కానీ కృష్ణవేణి తెగిపోయిన గాలిపటం. ఇక బాధపడేది ఆలోచించేది ఏమీ లేదు. నాకు వంశీకి ఎల్లుండే నిశ్చితార్థం కృష్ణవేణి. వంశీ గారు ఇంత త్వరగా డిస్టర్బెన్స్ నుంచి రికవరీ అయి పెళ్లికి రెడీ అంటారని నేను ఊహించలేదు కృష్ణవేణి. వంశీ గారికి దూరమైన ఆ అమ్మాయి ఎవరో తెలీదు గాని షీఈ్ అన్లక్కీ ఉమెన్.